సో ఓకే, సో ఈరోజు క్లాస్ మనం ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ డీసీ మోటార్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్టింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఏదైతే ఒక మిషన్ ఉందో, అంటే ఏదైనా మోటార్ కావచ్చు, జనరేటర్ కావచ్చు, ఏదో ఒకటి, సో మిషన్ తీసుకున్నప్పుడు ఆ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, అంటే అది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందా లేదా, లేదు దానికి ఆ యొక్క మిషన్ లాసెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, సో అలాంటి వాటిని టెస్ట్ చేసుకోవడానికే ఈ యొక్క టెస్టింగ్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఒక మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీని డిటర్మైన్ చేసుకోవడానికి ఈ టెస్టింగ్ అనే దాన్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క టెస్టింగ్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ మనకు మోటార్ అనేది ఏం చేస్తుంది, మనం ఇచ్చే ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా చేంజ్ చేస్తుంది, అంతే కదా. సో అంటే ఈ యొక్క డీసీ మోటార్కి నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ ఏంది, ఇక్కడ మెకానికల్ అవుట్పుట్. ఓకేనా? సో ఈ యొక్క మెకానికల్ అవుట్పుట్ని మనం మెజర్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది వాటిలో యూస్ చేసుకుంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అంటే ఏంది, టెస్టింగ్ మెథడ్స్. అవి ఏవేవి యూస్ చేస్తామంటే మనం జనరల్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. అవి ఏవేవంటే బ్రేక్ టెస్ట్, సో నెక్స్ట్ ఏంటంటే స్విన్ టెస్ట్, బ్రేక్ టెస్ట్, స్విన్ టెస్ట్, సో అదేవిధంగా హాప్కిన్సన్ టెస్ట్, దీన్నే మనం బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అంటాం. సో అదేవిధంగా రిటార్డేషన్ టెస్ట్, రిటార్డేషన్ టెస్ట్, సో దాంతోపాటుగా టెస్ట్, ఫీల్డ్ టెస్ట్. సో ఇలా మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ టెస్ట్స్ అనేటువంటి కండక్ట్ చేస్తాం అన్నమాట. ఎందుకు ఇవి కండక్ట్ చేస్తామంటే ఆ యొక్క మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి. ఓకేనా? అది ఎఫిషియన్సీ కావచ్చు, దాని యొక్క టార్క్, స్పీడు, పర్ఫార్మెన్స్ కావచ్చు, అదేవిధంగా లాసెస్ని డిటర్మైన్ చేసుకోవడానికి, ఎఫిషియన్సీ డిటర్మైన్ చేసుకోవడానికి, దాని యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ డిటర్మైన్ చేసుకోవడానికి, సో టార్క్, స్పీడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిటర్మైన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఈ టెస్టింగ్ అనే దాన్ని మనం కండక్ట్ చేస్తాం అన్నమాట ఒక మిషన్కి. ఓకే, సో ఇప్పుడు ఆ టెస్టింగ్ మెథడ్స్ ఏవేవి ఉన్నాయంటే మనకు ఒక డీసీ మిషన్ టెస్ట్ చేసుకోవడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసుకుంటాం. సో అందులో మనకి ఏవేవి అంటే ఇక్కడ బ్రేక్ టెస్ట్, స్విన్మన్ టెస్ట్, సో హాప్కిన్సన్ టెస్ట్, రిటార్డేషన్ టెస్ట్, సో అదేవిధంగా ఫీల్డ్ టెస్ట్, ఇలా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నాకేంటంటే ఈ బ్రేక్ టెస్ట్ అనేది ఏంటి అంటే మనకు ఇది డైరెక్ట్ టెస్ట్ అన్నమాట. ఇది అంటే ఒక మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడానికి కండక్ట్ చేసే వాటిల్లో మనకు డైరెక్ట్, ఇండైరెక్ట్ అని 2 ఉంటాయి అన్నమాట మనకు. సో అందులో ఈ బ్రేక్ టెస్ట్ అనేది ఏంటి అంటే నాకు ఇది డైరెక్ట్ టెస్ట్ అన్నమాట. ఇది ఏంటంటే డైరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, స్విన్మన్ టెస్ట్, హాప్కిన్సన్ టెస్ట్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇండైరెక్ట్ టెస్ట్ అన్నమాట. ఇవన్నీ ఇండైరెక్ట్ టెస్ట్. ఇవన్నీ ఇండైరెక్ట్ టెస్ట్. మీకు స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదమ్మా, నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్. వెరీ గుడ్ ఈవినింగ్ చక్రధర్ రెడ్డి. ఇప్పుడు నేను ఏదైతే రాశానో అది మీకు స్క్రీన్ విజిబుల్ అయ్యి వాయిస్ ఆడిబుల్ కదా, ఒక రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. మీకు ఇప్పుడు నేను ఏదైతే రాశానో అది మీకు స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా, కనబడతా ఉంది కదా, అదేవిధంగా నా వాయిస్ కూడా ఆడిబుల్ అవుతుందా లేదా కూడా చెప్పండి నాకు. ఎవరన్నా ఒక రెస్పాండ్ అవ్వమ్మా. ఓకే, విజిబుల్, వాయిస్ ఆడిబులే కదా. ఓకే సార్, చూడండి. సో ఇది అంటే మనం తీసుకునే ఈ టెస్ట్ ఏదైతే ఉన్నాయో టెస్ట్లు, వాటిల్లో బ్రేక్ టెస్ట్ అనేది డైరెక్ట్ టెస్ట్ అన్నమాట. స్విన్మన్ టెస్ట్, హాప్కిన్సన్ టెస్ట్, రిటార్డేషన్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్ అనేది ఇండైరెక్ట్ టెస్ట్ అన్నమాట. ఓకేనా? సో ఇది వీటికి అట్లా యూస్ చేసుకో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్టింగ్ టైప్స్ చూసాం కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టింగ్ ఎందుకు చేస్తాం, అసలు ఎందుకు టెస్టింగ్ అంటే ఎందుకు యూస్ చేస్తాం జనరల్గా టెస్టింగ్ అనేది ఇక్కడ రాస్తాం చూడండి.
సో ఈ యొక్క టెస్టింగ్ అసలు నీడ్ ఏంటి అంటే మనము ఏదైనా ఒక మిషను దాని యొక్క పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి, అంటే ఏంటి పర్ఫార్మెన్స్ పారామీటర్స్. ఈ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఎఫిషియన్సీ వస్తుంది, సో అదేవిధంగా లాసెస్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు కాపర్ లాస్ వస్తుంది, సో ఐరన్ లాస్, అదేవిధంగా మెకానికల్ లాస్. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్, ఒక మిషన్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్. సో రెగ్యులేషన్ డిటర్మైన్ చేసుకోవడానికి ఈ రెగ్యులేషన్ డీసీ జనరేటర్కి ఎక్కువ తీసుకుంటాం. దీన్ని రెగ్యులేషన్ అనేది ఎక్కువగా డీసీ జనరేటర్ అంటే స్పీడ్, టార్క్, కరెంట్, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. స్పీడ్, టార్క్, ఓకేనా. సో దీనికోసం ఇదేంటంటే దీన్ని ఎస్పెషల్లీ ఈ యొక్క స్పీడ్, టార్క్, కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అంటే మనము జనరేటర్ తీసుకుంటాం. సో అదన్నమాట. ఓకేనా. సో ఒక మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ పారామీటర్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ యొక్క టెస్టింగ్ అనే దాన్ని మనం కండక్ట్ చేస్తాం ఒక మిషన్కి. ఓకేనా. దాంతో పాటుగా ఇంకోటి ఏంటి అంటే డిజైన్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి సెకండ్ వన్ ఏంటంటే డిజైన్ స్పెసిఫికేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏదన్నా ఒక మిషన్ తీసుకున్నప్పుడు, ఒక మోటార్ తీసుకున్నప్పుడు, సో ఆ యొక్క మోటారు రేటెడ్ స్పీడ్, రేటెడ్ వోల్టేజ్, కరెంటు, స్పీడ్ ఉంటాయి కదా. సో అవి అంటే అన్నమాట. సో రేటెడ్ స్పెసిఫికేషన్స్ అంటే ఏవే వస్తాయంటే నాకు అదేవిధంగా కరెంటు, అదేవిధంగా స్పీడ్, అదేవిధంగా పవర్, ఎక్సెట్రా. సో మనం ఏదైనా ఒక మిషన్ తీసుకున్నప్పుడు ఆ మిషన్ మీద ఇండికేషన్ ఇచ్చుంటాడు అన్నమాట. ఇక్కడ వోల్టేజ్, కరెంటు, స్పీడ్, పవర్ ఇలాగా. సో వాటి యొక్క స్పెసిఫికేషన్స్ కోసం ఈ యొక్క టెస్టింగ్ అనేది మనం కండక్ట్ చేస్తాం అన్నమాట. సో అదేవిధంగా ఆ యొక్క మిషన్ యొక్క సేఫ్టీ కండిషన్స్, రిలయబిలిటీ అండ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ కోసం మనము ఈ యొక్క టెస్టింగ్ అనేది కండక్ట్. దేనికోసం? రిలయబిలిటీ అండ్ సేఫ్టీ అంటే ఏంటి? ఏదన్నా మనం ఒక మిషన్ తీసుకున్నప్పుడు ఆ మిషన్లో ఏదైనా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయ్యి మనం తీసుకునే వైండింగ్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా, ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయినా, మెకానికల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనకేమవుతుందంటే అది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ మిషన్ కొలాప్స్ అవుతుంది కదా. సో దానికోసం ఆ యొక్క సేఫ్ ఆపరేషన్ కోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క టెస్టింగ్ అనే దాన్ని మనం కండక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు టెస్టింగ్ అనేది ఎందుకు చేస్తామని. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క బ్రేక్ టెస్ట్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే బ్రేక్ టెస్ట్. ఈ బ్రేక్ టెస్ట్ని మనం ఏమన్నాం ఇక్కడ? డైరెక్ట్ టెస్ట్ అన్నాం. ఓకేనా. ఈ బ్రేక్ టెస్ట్ని మనం ఏమన్నామంటే డైరెక్ట్ టెస్ట్ అన్నాం. డైరెక్ట్ టెస్ట్ అంటే దీన్ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఒక మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. అంటే దాని యొక్క లోడ్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఈ యొక్క బ్రేక్ టెస్ట్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అంటే నాకు ఇక్కడ ఇది. సో ఇక్కడ నాకు ఒక మిషన్ అవుట్పుట్ అనేది ఏంటి? మనకు ఒక మోటార్ యొక్క అవుట్పుట్ అనేది ఏంటంటే మనకు మెకానికల్ పవర్ అవుట్పుట్ అనేది మనకు అవుట్పుట్ అనేది. సో అలాంటి మెకానికల్ అవుట్పుట్ పవర్ అనేది ఈ యొక్క డీసీ మోటార్ని డైరెక్ట్ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క బ్రేకింగ్ మెథడ్లో మోటార్ యొక్క షాఫ్ట్కి బ్రేక్ డ్రమ్ అనేది కండక్ట్ చేసి దాని ద్వారా మనం ఏం చేస్తారంటే ఆ యొక్క మిషన్ యొక్క ఎఫిషియన్సీని మనం డిటర్మైన్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ యొక్క దీంట్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ
ఏదైతే ఇందులో చూడండి, ఇక్కడ జనరల్గా మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్ కదా, ఎలక్ట్రికల్ పవర్ ఇది ఇన్పుట్గా ఇస్తాం కదా. ఇందులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్క నిమిషం దీన్ని డయాగ్రామ్ డ్రా చేసుకొని తర్వాత థియరీ రాద్దాం, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఈ యొక్క బ్రేక్ టెస్ట్కి ఫస్ట్ మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం, ఆ తర్వాత ఇది రాద్దాం. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే వోల్టమీటర్ తీసుకుంటాం, సో ఇక్కడ అంటే అమ్మీటర్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక రియోస్టార్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఈ యొక్క మిషన్ అన్నమాట ఇది. ఈ మిషన్కి ఏం చేస్తారంటే ఒక షాఫ్ట్ ఏం చేస్తాం, బ్రేక్ డ్రమ్ కనెక్ట్ చేస్తాం. బ్రేక్ డ్రమ్ కనెక్ట్ అన్నమాట, ఇది ఒక బ్రేక్ డ్రమ్, ఇది ఒక బ్రేక్ డ్రమ్ అన్నమాట. అంటే ఇక్కడ దీనికి ఏం అంటే ఇక్కడ స్ప్రింగ్స్ అనేటివి తీసుకు మీకు బ్రేక్ డమ్ అనేది ఎలాంటి బ్రేక్ డమ్ అప్లై చేయకుండా ఉన్నప్పుడు ఇక్కడ నాకేం చేస్తారంటే మనము వోల్టేజ్, కరెంటు, స్పీడ్ అండ్ వాట్మీటర్ రీడింగ్స్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్రేక్
చేస్తాం. ఆ లోడ్ ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ బెల్ట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ బెల్ట్స్ని మనం టైట్ చేస్తాం అన్నమాట. ఆ బెల్ట్స్ని టైట్ చేసే కుంది నాకేమవుద్దంటే అక్కడ ఈ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయి అంటే బ్రేక్ డౌన్ S1 S2 ఉంది కదా, ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది టైట్ చేసే కుంది నాకేమవుద్దంటే ఇక్కడ మెకానికల్ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే లోడింగ్ అనేది పడుతూ ఉంటుంది. సో అప్పుడు అంటే ఏంది సమ్ వెయిట్ అనేది పడుతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఈ S1 S2 ఏవైతే ఉన్నాయో ఆ S1 S2 రీడింగ్స్ తీసుకుంటాం. సో ఈ లోడ్ అప్లై చేసినప్పుడు వోల్టేజ్ ఎంత ఉంది, కరెంట్ ఎంత ఉంది, వాట్ మీటర్ రీడింగ్ ఎంత, స్పీడ్ ఎంత. ఇక్కడ నేను ఏంటంటే నో లోడ్ కండిషన్ ఉన్నప్పుడు స్పీడ్ అనేది ఒక వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1500 RPM అనుకుందాం. 1500 RPM వచ్చేంత వరకు రియో స్టార్ట్ని వేరీ చేస్తాం అన్నమాట. ఇక్కడ రియో స్టార్ట్ని స్టార్టింగ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ రేటెడ్ స్పీడ్ వచ్చేటట్టుగా ఫస్ట్ సెట్ చేసి పెట్టేస్తాం. సో ఎప్పుడైతే నేను ఒక లోడ్ అప్లై చేస్తానో అంటే ఏంది ఈ బ్రేక్ డౌన్ అనేది అప్లై చేస్తానో సో అప్పుడు నాకు ఏమవుతుందంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆ కండిషన్ దగ్గర టాకోమీటర్ యూస్ చేసుకుని స్పీడ్ మెజర్ చేసుకుంటాం. సో అదేవిధంగా S1 S2 దాని యొక్క వెయిట్స్ మెజర్ చేసుకుంటాం. సో అదేవిధంగా వోల్టేజ్, కరెంటు, వాట్ మీటర్ రీడింగ్స్ అనేవి నోట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. సో ఇలా మనం ఏం చేస్తారంటే రిపీట్ చేస్తాం అన్నమాట. అంటే డిఫరెంట్ లోడ్స్ దగ్గర దీని యొక్క వాల్యూ అనేది ఎలా ఉంది అనే వాటిని మనం మెజర్ చేసుకొని ఈ యొక్క టెస్ట్ అనే దాన్ని మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే ఇన్పుట్ పవర్ ఏదైతే ఉందో ఇన్పుట్ పవర్ ఈ యొక్క ఇన్పుట్ పవర్ మెజర్ చేసుకోవడం మనం ఏం చేస్తారంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్, లైన్ కరెంటు ఇది తీసుకుంటాం. సో అదే ఏమిటి అవుతుందంటే సో దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. 9.81 ఇంటూ S1 మైనస్ S2 ఇంటూ రేడియస్ ఆఫ్ ద డ్రమ్, దీనికి యూనిట్స్ న్యూటన్ మీటర్. సో 9.81 ఇంటూ S1 మైనస్ S2. S1 S2 అంటే ఏంటంటే మనం అప్లై చేస్తే బ్రేక్ డ్రమ్ దగ్గర అప్లై చేస్తే లోడ్స్ అన్నమాట. R అనేది బ్రేక్ డ్రమ్ యొక్క రేడియస్ అన్నమాట. సో ఇది సో అవుట్పుట్ చేస్తామంటే ఇక్కడ మనము సో అవుట్పుట్ పవర్ ఈక్వల్ టు 2πNT/60. సో ఇది ఈ ఫామ్లో యూస్ చేసుకొని మనం మెజర్ చేస్తాం అన్నమాట. ఇది ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇక్కడ డైరెక్ట్గా మెజర్ చేస్తాం. సో ఎఫిషియన్సీ అంటే ఏంది మనకు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్ ఇంటూ 100. సో ఇదన్నమాట. అంటే ఒక మిషన్ యొక్క ఎఫిషియన్సీని మనం డైరెక్ట్ మెజర్ చేసుకోవడానికి డైరెక్ట్ మెజర్ చేస్తాం కాబట్టి దీన్ని డైరెక్ట్ మెథడ్ అన్నారు. సో అదన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఏదైతే ఒక మిషన్ ఉందో ఆ యొక్క మిషన్ ఎఫిషియన్సీ మనం డైరెక్ట్ మెజర్ చేస్తాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ బ్రేక్ స్మాల్ మిషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. ఇది స్మాల్ రేటింగ్ మిషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. స్మాల్ రేటింగ్ మిషన్స్ యూజ్ చేస్తాం. ఎందుకు స్మాల్ రేటింగ్ మిషన్స్కి అంటే ఒకవేళ నేను రేటింగ్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి అప్పుడు నాకు ఏమవుద్ది అంటే లాసెస్ అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే బ్రేక్ డౌన్ అనేది కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకు హై రేటింగ్ తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ నాకేంటంటే హ్యూజ్ పవర్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ డౌన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఎనర్జీ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ ద్వారా నాకేమవుద్దంటే లాస్ అవుతూ ఉంటుంది. సో అది నాకు డ్రాబ్యాక్ అన్నమాట. ఓకేనా. ఈ బ్రేక్ డౌన్ అనేది యూస్ చేసుకోవడం వల్ల నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది నాకు లాస్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ ద్వారా లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదొక డ్రాబ్యాక్ కాబట్టి మనం ఈ టెస్ట్ని మనం ఏం చేస్తారంటే ఓన్లీ స్మాల్ మిషన్స్ మాత్రం అప్లై చేసుకుంటాం. సో అది ఇక్కడ ఏంటంటే ఈ ఎంటైర్ పవర్ ఏదైతే మనం అప్లై చేస్తామో ఆ పవర్ మొత్తం అనేది లాస్ అవుతుంది. అది ఏ ఫామ్లో లాస్ అవుతుందంటే హీట్ ద్వారా లాస్ అవుతుంది. దాన్ని మనం ఫ్రిక్షనల్ లాస్ అంటాం. ఓకేనా. సో ఇది ఇంకోటి ఏంటంటే ఈ టెస్ట్ అనేది కాస్ట్లీ అన్నమాట ఇది. ఓకేనా. సో అది
సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో బ్రేక్ టెస్ట్ అనేది, ఆ బ్రేక్ టెస్ట్కి సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో బ్రేక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కదా, ఈ బ్రేక్ టెస్ట్ అనేది యూస్ చేసుకొని ఎఫిషియన్సీ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇన్పుట్ పవర్ అంటే ఏమన్నా మనము వోల్టేజ్ ఇంటూ లైన్ కరెంట్ అన్నాం. సో అవుట్పుట్ పవర్ అంటే ఏమన్నాం మనం 2πNT/60 ఇదన్నాం. సో అదేవిధంగా టార్క్ అంటే ఏమన్నాం 9.81 ఇంటూ S1 - S2 ఇంటూ రేడియస్ అన్నాం. అదేనా? సో ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే రీడింగ్స్ అంటే మనకు టెస్ట్ చేసినప్పుడు వచ్చే రీడింగ్స్ లెటెస్ట్ టేక్ 9 kg అనుకుందాం. S2 అనేది 9 kg అనుకుందాం. S1 = 2.5 kg అనుకుందాం. మరి నేను జస్ట్ ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను, S1 S2 అనేటివి. ఓకేనా? సో ఇప్పుడు నాకు రేడియస్ ఉంది కదా, ఆ రేడియస్ అనేది ఎంత తీసుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.15 మీటర్స్ తీసుకుందాం. సో దాంతో పాటుగా స్పీడ్ అనేది 1200 RPM తీసుకుందాం. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అనేది 220 volts. సో కరెంట్ అనేది లెటెస్ట్ 8 amperes. ఓకేనా? ఇలా తీసుకుందాం. సో ఇప్పుడు నాకు ఈ టైంలో ఇప్పుడు నేను మెజర్ చేస్తే నాకు ఏమవుద్దంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో వీటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో మనం మెజర్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా నాకు ఏమొస్తుందంటే వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నాకు సో మీ క్యాలిక్యులేటర్ ఉంటుంది, మెజర్ చేయండి. సో ఇప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ, సో ఫస్ట్ వాట్ మీటర్ రీడింగ్స్ అంటే డబ్ల్యూ వెయిట్స్ ఏమవుద్దంటే నాకు 9 కదా, అది మనం తీసుకున్న 9 కదా. సో 9 - 2.5 అంటే ఎంత వస్తుంది నాకు? ఇది 6.5 kg వస్తుంది. సో అదేవిధంగా టార్క్ ఏమవుతుంది? టార్క్ అంటే ఫార్ములా ఏంటి మనకు 9.81 ఇంటూ ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే S1 - S2 అన్నమాట. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే S1 - S2 లేదంటే S2 - S1 ఇలా S2 - S1గా తీసుకోండి. సో అది దాని వాల్యూ ఎంత వచ్చింది నాకు 6.5. సో అదేవిధంగా రేడియస్ 0.15. సో అప్పుడు నాకు టార్క్ ఎంత వస్తుందంటే ఇది 9.56 Nm. ఇప్పుడు నాకు టార్క్ వచ్చింది. దీని నుంచి ఇప్పుడు నేనేం కనుక్కోవచ్చు? అవుట్పుట్ పవర్ కనుక్కోవచ్చు. సో అవుట్పుట్ పవర్ అంటే ఫార్ములా ఏంటి నాకు 2πNT/60. సో ఇప్పుడు నాకు 2π స్పీడ్ అంటేనేమో 1200, అదేవిధంగా టార్క్ అంటేనేమో 9.56/60. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ నాకు వస్తుందంటే నాకు ఇది 1200 watts. ఇదేంటి? ఇది నాకు ఇది అవుట్పుట్ పవర్. ఇప్పుడు నాకేంటంటే ఇన్పుట్ పవర్ కావాలి. సో ఇన్పుట్ పవర్ అంటే ఏంటి? వోల్టేజ్ ఇంటూ లైన్ కరెంట్. సో నేను ఇచ్చిన ఇన్పుట్ కరెంట్ వోల్టేజ్ ఎంత అంటే 220, లైన్ కరెంట్ ఏమో 8. సో ఈ రెండు మల్టిపుల్ చేస్తే వచ్చిన వాల్యూ 1760 watts. సో ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ అన్నప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు నాకు ఇది ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ పవర్ ఓవర్ ఇన్పుట్ పవర్. సో అప్పుడు నాకేమవుతుందంటే అవుట్పుట్ పవర్ ఏమో 1200, ఇన్పుట్ పవర్ ఏమో 1760. సో దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ నాకు ఎంత వస్తుందంటే నాకు 68.18%. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఒక మిషన్ యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క ఎఫిషియన్సీని మనం డిటర్మైన్ చేసుకుంటాం ఈ యొక్క బ్రేక్ టెస్ట్ యూస్ చేసుకొని. ఓకేనా? సో అందరికి అర్థమైందా?